ఈ రోజు మనం 2007లో రిలీజ్ అయిన 'బిఫోర్ ద రెయిన్స్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ కథలోని 3 ముఖ్య పాత్రలు ఉంటాయి. వాళ్ళే ఎండ్రి, డీకే నీలం, అలాగే సంజన. ఎండ్రి వచ్చేసరికి బ్రిటన్‌కి సంబంధించిన ఒక ఇంజినీరు. ఇతను కేరళ అడవుల్లోంచి రోడ్డు వేయడానికి బ్రిటిషర్స్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అయితే ఆ ఏరియాలోని రోడ్డు వేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. కానీ ఇతను ఈ పనిని పూర్తి చేస్తేనే హెన్రీకి చాలా డబ్బులు వస్తాయి. అందుకు హెన్రీ డీకే నీలం హెల్ప్ తీసుకుంటాడు. ఇక డీకే వచ్చేసి ఆ ఏరియాలోనే పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాగే బాగా చదువుకున్నవాడు. వీళ్ళ ఇద్దరి మధ్యన బాస్ అండ్ ఎంప్లాయ్ రిలేషన్ తో పాటుగాని మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ఈ రోడ్డుకి నీ పేరే పెడతాను అని హెన్రీ డీకేకి చెప్తూ ఉంటాడు. అలాగే హెన్రీ ఇంగ్లాండ్ లో తయారైన ఒక పిస్టల్ ని డీకేకి గిఫ్ట్ కింద ఇస్తాడు. డీకే కూడా ఆ పిస్టల్ ని చేతిలోకి తీసుకుని చాలా ఆనందపడతాడు. చాలా విలువైన వస్తువు నాకు గిఫ్ట్ కింద ఇచ్చాడు అని ఫీల్ అవుతూ ఉంటాడు. డీకేని ఆ ఏరియాలో ఉన్న కొంతమంది, నువ్వు చాలా చదువుకున్న వాడివి, చాలా నాలెడ్జ్ ఉన్నవాడివి, నీలాంటి వాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే చాలా మంది నీ వెనక నడుస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ డీకేకి దానిపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరు పరిపాలిస్తే ఏముందులే, అందరికీ ఉద్యోగాలు ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటాడు. హెన్రీ వెనకాల ఉంటే తన ఫ్యూచర్ బాగుంటుంది అని డీకే అనుకుంటూ ఉంటాడు. అలాగే హెన్రీకి రోడ్డు విషయాల్లోనే కాకుండా అతని పర్సనల్ విషయాల్లో కూడా పనిచేస్తూ ఉంటాడు. ఇక సంజన విషయానికి వెళ్తే, ఈమె హెన్రీ ఇంట్లో పని మనిషి. ఈమెకి ఇష్టం లేకున్నా గాని ఈమెకి ఒకని ఇచ్చి పెళ్లి చేస్తారు. వాడేమో చీటికి మాటికి కొడుతూ ఉంటాడు. ఇదంతా ఇలా సాగుతూ ఉంటే ఒకరోజు హెన్రీ భార్య తన కొడుకుని తీసుకుని కొన్ని రోజులు ఇంగ్లాండ్‌కి వెళ్తుంది. ఒకవైపు హెన్రీ భార్య దూరంగా ఉండటంతో తన ఇంట్లో పనిచేస్తున్న సంజన మీద కన్ను వేస్తాడు. ఒకవైపు హెన్రీ వచ్చేసి మంచి రొమాంటిక్ ఫెలో. సంజన కూడా హెన్రీని లైక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన భర్త అంత మంచివాడు కాదు. ఇతను చూసుకుంటే తెల్లగా బుర్రగా చాలా అందంగా ఉన్నందుకు సంజన కూడా హెన్రీని లవ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన చాలా రొమాంటిక్ సీన్స్ జరుగుతాయి. ప్రతిరోజు హెన్రీ ఏమో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను అని సంజనతో చెప్తూ ఉంటాడు. సంజన కూడా హెన్రీ పైన చాలా ఎక్కువగా ప్రేమని పెట్టుకుంటూ ఉంటుంది. ఇలాగా వీళ్ళిద్దరు రొమాన్స్ చాలా రోజులు సాగుతుంది. ఒకవైపు డీకేకి హెన్రీకి సంజనాకి మధ్యన ఉన్న సంబంధం గురించి తెలుస్తుంది. గ్రామాల్లో ఉండే కట్టుబాట్లు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో హెన్రీకి తెలియదు. ఒకవైపు సంజనాకి తెలిసినా గాని ఆమె హెన్రీ మోజులో ఉండటం ద్వారా మొత్తం అన్నీ మర్చిపోతుంది. కానీ డీకేకి మాత్రం అర్థం అవుతుంది వీళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యవహారం పెద్ద రచ్చ కాబోతుంది అని. కానీ డీకేకి అన్నీ తెలిసినా గాని వాళ్ళ ఇద్దరిని మనమెందుకు ఆపడంలే అని లైట్ తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లోని ఇంగ్లాండ్ నుంచి హెన్రీ భార్య తిరిగి వస్తుంది. ఒకవైపు సంజన ఇంక నన్ను హెన్రీ పట్టించుకోడేమో అనుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకవైపు అది గమనించిన హెన్రీ సంజనాకి ఇంకొన్ని తీయని మాటలు చెప్పి ఆమెని కూల్ చేస్తాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ అడవిలోని రొమాన్స్ ని పూర్తి చేసుకుని వస్తూ ఉండగా ఒక ఇద్దరు పిల్లలు వీళ్ళని చూస్తారు. కానీ వాళ్ళకి సంజనాతో ఉన్న వ్యక్తి ఎవరో సరిగ్గా కనిపించరు. ఈ విషయం స్లోగాని సంజన భర్తకి తెలుస్తుంది. ఇతను సంజనని తుక్కు కింద కొడతాడు. అతను ఎవరో చెప్పు అని చాలా హింసిస్తాడు. సంజన అతని భర్త దగ్గర నుంచి పారిపోయి హెన్రీ దగ్గరికి వస్తుంది. ఒకవైపు హెన్రీ సంజన చాలా గాయపడింది అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా డీకే ఇంటికి తీసుకువెళ్తాడు. డీకే ఈ అక్రమ సంబంధం గురించి పంచాయతీలో ఉన్న వాళ్ళకి తెలిస్తే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో హెన్రీకి చెప్తాడు. ఒకవైపు సంజన తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళను అని అంటుంది. హెన్రీ నీకేమీ పర్లేదు, నిన్ను నేను చూసుకుంటాను అని ఆమెకి ధైర్యం చెప్పుతూ ఉంటాడు. హెన్రీ ఆమెకి ధైర్యం చెప్పాడు గాని హెన్రీ లోపల చాలా భయపడుతూ ఉంటాడు. విషయం ఇంత దారుణంగా మారిపోతుంది అని అతను అసలు ఊహించడు. ఈ విషయం బై మిస్టేక్ లో బయట తెలిస్తే అతను మ్యారేజ్ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. అతను తీసుకున్న కాంట్రాక్ట్ అతని చేయి జారిపోతుంది.
టోటల్‌గా అతని లైఫే సర్వనాశనం అయిపోతుంది. అందుకని డీకేకి కొంత డబ్బు ఇచ్చి సంజనాని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయని అంటాడు. డీకే హెన్రీ చెప్పినట్టే సంజనాని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్ళి ఒక బోటు ఎక్కిస్తాడు. సంజన హెన్రీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉంటుంది. డీకే హెన్రీ ఇచ్చిన డబ్బుని సంజన చేతిలో పెట్టి ఇక హెన్రీ నిన్ను కలవడు అని అంటాడు. సంజన డీకే మాటలు నమ్మదు. హెన్రీ నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటూ ఉంటుంది. డీకే చాలా కోపంగాని ఇప్పుడికన్నా నువ్వు కళ్ళు తెరుచుకో. హెన్రీకి ఒక ఫ్యామిలీ ఉంది. అతనికంటూ ఒక లైఫ్ ఉంది అని సంజనాని అక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తాడు. సంజన వెళ్ళినట్టే వెళ్ళి ఆ రాత్రి తిరిగి వచ్చేస్తుంది. డీకే దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో అబద్ధం చెప్పావని వాదిస్తూ ఉంటుంది. ఇంతలో హెన్రీ అక్కడికి వస్తాడు. సంజన హెన్రీని అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమించావా లేదా అని. అయితే హెన్రీకి సంజన పైన ప్రేమ ఉంటుంది. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళదు అని, నేను నిన్ను ప్రేమించటం లేదు అని చెప్తాడు. అది విని సంజన చాలా బాధపడుతుంది. కరెక్ట్‌గా అదే సమయంలోని ఆమె పక్కన డీకేకి హెన్రీ ఇచ్చిన పిస్టల్ ఉంటుంది. రెప్పపాటు సమయంలోని సంజన ఆ పిస్టల్‌ని తీసుకుని గుండెలపై కాల్చుకుని చనిపోతుంది. అది చూసి డీకే హెన్రీ షాక్ అయిపోతారు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని హెన్రీ ఆమె డెడ్ బాడీని ఒక గుడ్డలో కట్టి ఒక రాయి కట్టి పక్కన ఉన్న నదిలో వదిలేస్తాడు. ఒకవైపు డీకే ఇలాంటిది ఏదో జరుగుతుంది అని నాకు తెలిసినా గాని నేను ఆపలేకపోయాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. హెన్రీ జరిగిందేదో జరిగింది అని ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయి రోడ్డు వేసే పనిలో పడతాడు. సంజన కుటుంబ సభ్యులేమో సంజన కనపడటం లేదు అని ఆమె గురించి వెతుకుతూ ఉంటారు. ఊరిలో సంజన మిస్ అయింది అన్న విషయం ఒక పెద్ద గోల కింద మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత సంజన బాడీ నీటిలో తేలుతూ కనిపిస్తుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లోని సంజన బాడీలో ఇంగ్లీష్ పిస్టల్ నుంచి వచ్చిన బుల్లెట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పిస్టల్ ని హెన్రీ డీకేకి గిఫ్ట్ కింద ఇచ్చాడు అన్న విషయం హయ్యర్ అఫీషియల్స్ కి తెలుస్తుంది. వాళ్ళు హెన్రీని పిలిపించి ఊర్లో ఈ విషయము ఒక పెద్ద గొడవ కింద మారిపోయింది. చనిపోయింది నీ ఇంట్లో పని మనిషి. దీని వెనక నువ్వు ఉన్నా లేకున్నా గాని మౌనంగా ఉండిపో. పోలీసులు ఈ తప్పుని డీకే పైన వేస్తారు. దానితోని ఆ ఊర్లో ఉన్న వాళ్ళే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటారు. మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని అంటారు. ఒకవైపు హెన్రీ నా వలన డీకే ఇబ్బంది పడుతున్నాడు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ హెన్రీ సెల్ఫిష్ గా ఆలోచించి నా పైన నింద పడకుండా ఉంటే చాలు అని సైలెంట్ గా వాళ్ళు చెప్పినట్టుగా వింటాడు. సంజన మిస్ అయిన రోజు నుంచి హెన్రీ భార్య హెన్రీ పైన ఒక కన్ను పెట్టి చూస్తూ ఉంటుంది. చివరికి ఈమెకు కూడా అనిపిస్తుంది సంజన చనిపోవడానికి తన భర్త కూడా ఒక కారణము అని ఈమె అనుకుంటూ ఉంటుంది. డైరెక్ట్ గా హెన్రీని అడుగుతుంది. హెన్రీ కూడా ఇంక నిజాన్ని దాచలేకపోతాడు. జరిగింది అంతా చెప్తాడు. ఇదంతా విని హెన్రీ భార్య షాక్ అయిపోతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు సంజన బాడీలో దిగిన బుల్లెట్ డీకే పిస్టల్ నుంచి వచ్చింది అని తెలుసుకున్న విలేజర్స్ అందరూని డీకేని కొట్టి పంచాయతీ దగ్గరికి తీసుకువెళ్తారు. డీకే అక్కడ నేను చంపలేదు అని అంటాడు గాని హెన్రీ గురించి మాత్రం చెప్పడు. ఒకవైపు ఆ ఊరి వాళ్ళు డీకే నిజం చెబుతున్నాడో లేదో తెలుసుకోవడం కోసం అన్ని రకాల టెస్టులు పెడతారు. ప్రతి దాంట్లోని డీకే నిజమే చెప్తున్నాడు అని వస్తుంది. డీకే నేను చంపలేదు అని ప్రమాణం చేస్తాడు. అయితే ఆ ఊరి పెద్దల్లో ఒకరైన డీకే తండ్రి నువ్వు చంపలేదు అని నాకు తెలుసు, కానీ ఆమె చనిపోతాకి నువ్వు ఖచ్చితంగా కారణం అయ్యావు. అసలా ఆమెని ఎవరు చంపారో నువ్వు కరెక్ట్ గా చెప్పు అని అంటే ఇంక డీకే కూడా జరిగింది అంతా చెప్పేస్తాడు. అయితే డీకే వాళ్ళ తండ్రి జరిగిందంతా విని ఆమె చనిపోతాకి నీ తప్పు చాలా ఎక్కువగానే ఉంది. నువ్వు ఈ తప్పు జరగకుండా మొదట్లోనే ఆపేయొచ్చు, కానీ నువ్వు నీ స్వార్థం కోసం సైలెంట్ గా ఉన్నావు. నీకిప్పుడు ఒకటే దారి. ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందో వాళ్ళని నువ్వు వెళ్ళి చంపేయి, లేకపోతే ఈ ఊరిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, ఇంక ఎప్పుడూ మాకు కనిపించకు అని అంటారు. ఇక డీకే కూడా ఏమీ చేయలేక తన దగ్గరున్న పిస్టల్ని తీసుకుని హెన్రీ దగ్గరికి వెళ్ళి అతను చంపుతాకి ట్రై చేస్తాడు. హెన్రీ అది
చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. చివరికి వీళ్ళిద్దరూని వాళ్ళు వెయ్యవలసిన రోడ్డు దగ్గరికి వచ్చి ఆగుతారు. హెన్రీకి అర్థమవుతుంది డీకే అతన్ని చంపడానికి వచ్చాడు, ఎందుకు చంపడానికి వచ్చాడు అని. ఇక చంపే అన్నట్టు కళ్ళు మూసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల డీకే చంపలేకపోతాడు. ఆ పిస్టల్ ని హెన్రీ దగ్గరే పాడేసి నిన్ను నేను చంపలేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. తర్వాత డీకే తన లోపల ఉన్న స్వార్థాన్నంతా చంపేసుకుని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వాళ్ళతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు హెన్రీ నా వల్లనే ఇదంతా జరిగింది అని ఆ రోడ్డు పైన కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి.